తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేసి అందులో సిబిఐకి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులని, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులని, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరిని ఉండేలా చూసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అసలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలో ఏముంది, అలాగే సుప్రీంకోర్టులో మీద ఎటువంటి వాదనలు జరిగాయి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి ముప్పాళ్ళ సుబ్బారావు గారు. సార్తో మాట్లాడు. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంలో సుప్రీంకోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి, సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలో ఏముంది అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ ఒకటండి, 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి న్యాయమూర్తులు ప్రశ్నించారు. సరే, దానికి సమాధానం ఈరోజు చెప్పారు. అయితే ఆ రోజు అడిగిన ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారైనటువంటి ప్రసాదం లడ్డు ఏదైతే ఉందో దాంట్లో కల్తీ లేదనే వాదన తీసుకొని వెళ్ళిపోయారు కొంతమంది. ఓకే. కానీ సుప్రీంకోర్టు అదేం చెప్పలా, తనకున్న అనుమానాలను నివృత్తి చేసుకుంది. దాంట్లో ఆ రోజు అడిగినా ఈ రోజు అడిగినా కానీ కొన్ని అంశాలు ఏంటంటే, ఒకటి దాంట్లో ప్రధానమైంది, ఈ రాష్ట్రానికి హెడ్గా, ఇన్స్టిట్యూషన్ హెడ్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లడ్డు విషయం విచారణ జరుగుతూ ఉండగా లడ్డు విషయం ఎందుకు ప్రస్తావించారు అనేది న్యాయమూర్తులు అడిగినటువంటి ఒక ప్రశ్నలో భాగం. దానికి సిద్ధార్థ లుథ్రా గారు చాలా స్పష్టంగా చెప్పారు. రోహిత్కి గారు ఆయన ఏమన్నా అంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రకటన చేసింది లడ్డు విషయంపై పాత్రికేయుల సమావేశం పెట్టలే. కూటమి ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా జరిగిన అభివృద్ధి పథకాలని, జరిగిన కార్యక్రమాలని ప్రజలకు తెలియజేయడానికి పెట్టినటువంటి పాత్రికేయుల సమావేశం. దాంట్లో ఒక 4 లైన్లు అప్పటికే దీనికి సంబంధించినటువంటి ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి రిపోర్టు ఎడల్టేషన్ జరిగి ఉన్నది, దాంట్లో కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చింది కాబట్టి దాన్ని ప్రస్తావించాడు. కానీ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కానీ, లేదంటే సిట్ విచారణ జరిగినప్పుడు కానీ ఎక్కడో కూడా ప్రస్తావించాల. రెండోది, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం చేసింది డీజీపీ ఆధ్వర్యంలో. ఏంటంటే, సుప్రీంకోర్టులో ఇది విచారణ జరుగుతూ ఉండగా దీని మీద నిర్ణయం రాకుండా సిట్ విచారణ కొనసాగించడం సరికాదు. కాబట్టి సుప్రీంకోర్టు నిర్ణయం మేరకే ఏమి చేయాలని ఆలోచిద్దాము అని చెప్పేసి సిట్ విచారణ నిలుపుదల చేసి సుప్రీంకోర్టు గౌరవాన్ని కాపాడినటువంటి, సుప్రీంకోర్టు గౌరవం ఇచ్చినటువంటి సంఘటన మనం దీంట్లో మనం ప్రస్తావించాలి. రెండోది, ఇంకోటి ఏంటంటే, వాళ్ళు అడిగింది 6/7/2024 అలాగే 12/7/2024 2 రోజుల పాటు 2 ట్రక్కులు చొప్పున 4 ట్రక్కులు మీరు టెస్ట్కి పంపారు. దాంట్లో ఆ టెస్ట్లో చాలా స్పష్టంగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు చాలా స్పష్టంగా దాంట్లో నిర్ధారించారు. కానీ ఇవి వాడలేదు, లడ్లు తయారు చేయడానికి అంటున్నారు కదా, మరి కల్తీ అనేది, లడ్లు కల్తీ ఎలా వచ్చిందని చెప్పేసి న్యాయమూర్తులు ప్రశ్నించారు. ప్రశ్నించినప్పుడు ఏమన్నారండి దానికి, ఇది లోద్రా గారు చెప్పింది ఏంటంటే, ఇది ఈ రోజున కాదు, గత ప్రభుత్వ రిజీములో ఈ సంస్థకి సప్లై చేయడానికి ఇచ్చారు. అంటే డిసెంబర్ 2023 నుంచి అదే సప్లై చేసే వ్యక్తి అదే నెయ్యిని సప్లై చేస్తూ ఉన్నాడు. అంతకుముందు ఆల్రెడీ మేము లడ్డులో వాడాము కాబట్టి అది ఆ యొక్క కంటామినేటెడ్, ఎడల్టరేటెడ్ ఏదైతే ఉందో, కల్తీ ఏదైందో కల్తీని సద్వినియోగం చేశారు అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. రెండోది, ఇంకోటి ఏంటంటే, ఈ సిట్ విషయం మీద కూడా తుషార్ మెహతా ఎవరైతే కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ ఉన్నాడో ఆయన, నీ అభిప్రాయం ఏంటి చెప్పండి అని చెప్పేసి మొన్న అడిగారు. ఆయన వాళ్ళు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఈ సిట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి సిట్ ఏదైతే ఏర్పాటు చేయబడిందో ఆ సిట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి రిప్యుటేషన్ ఉన్నటువంటి వ్యక్తులు.
ఓకే. కాంపిటెంట్ పర్సన్స్. హ్మ్. కాబట్టి వాళ్ళు ఇండివిజువల్ గా స్వతంత్రంగా పనిచేసే వ్యక్తులు. దాన్ని కంటిన్యూ చేయడానికి మాకు అభ్యంతరం లేదు కేంద్ర ప్రభుత్వం తరఫున. హ్మ్. అంతేకాదు, ఒకవేళ తమరేమన్నా అంటే, అంతేకాకుండా ఒకవేళ ఆ సిట్టే విచారణ జరిపితే హ్మ్. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో ఒక ఆఫీసర్ని డైరెక్ట్ చేసి దాని మీద సూపర్విజన్ చేయడానికి ఈ విచారణని వేసుకోవచ్చు అని చెప్పాడు. హ్మ్. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సిట్టులో ఉన్నటువంటి అధికారులు త్రిపాఠి లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళు నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తులు అని చెప్పేసి న్యాయమూర్తికి చెప్పారు. అప్పుడు ఓకే. గవాయి గారు ఏమన్నారంటే, ఎస్ మీరు చెప్పిన దాన్ని మేము డినై చేయం, కానీ హ్మ్. దీంట్లో ఈ కమిటీలో సిబిఐకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు సీనియర్ అధికారులు, హ్మ్. అలాగనే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకళ్ళు, హ్మ్. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసుల నుంచి ఒక ఇద్దరిని పెట్టేసి హ్మ్. ఈయన సిబిఐ డైరెక్టర్ యొక్క పర్యవేక్షణలో హ్మ్. పనిచేసే విధంగా సుప్రీంకోర్టు వారు ఆదేశాలు ఇచ్చారు. ఓకే. అంటే ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్ సిట్ లో ఉన్నటువంటి త్రిపాఠి సీనియరు, అంతేకాకుండా నిబద్ధత కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఒకటి గ్యారంటీగా ఉంచుతారు. సరే, ఓకే. ఇంకొక సీనియర్ ఆఫీసర్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారు, ఇదేదో ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పేసి అని ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఇది చెంపపెట్టు ఎగ్జాక్ట్లీ కాదు. సార్. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అంటే ఎవరికి వారే మాకు అనుకూలంగా వచ్చింది అని చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు చూసుకున్నట్లయితే మాకు అనుకూలంగా వచ్చింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అనేలాగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అవును. కూడా ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు ఇక్కడ అనేలాగా ఒకటండి, ఇప్పుడు ఈ ప్రెస్ ఈ మీట్ పెట్టి మరీ ఆర్డర్ మాట్లాడేది. ఈ ఆర్డర్ కాపీలోనే పిటిషనర్స్ సుబ్బారెడ్డి గారు ఏ ప్రేయర్ అడిగారు సుప్రీంకోర్టుని ఉమ్, అనేది చాలా స్పష్టంగా రాశారు. ఆయన ఉమ్, అడిగింది ఏంటంటే, కాన్స్టిట్యూట్ ఏ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ ఉమ్, రిటైర్డ్ జడ్జి ఆఫ్ దిస్ కోర్ట్, అంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కానీ, ఉమ్, ఆర్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డీపర్ ప్రోబ్ ఇన్ టు ది ఎలిగేషన్స్ కంటైన్డ్ అగెన్స్ట్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ప్రసాదం అండ్ ది ట్రస్ట్. వాళ్ళు అడిగింది ఏంటి? ఉమ్, సిబిఐ అడగలా, లేదంటే ఎక్స్పర్ట్స్ నుంచి పెట్టి చేయమనలా, ఉమ్, సిట్ వ్యతిరేకించారు అంటే సిబిఐని కూడా నమ్మలేదు కదా, అవును. రిటైర్డ్ న్యాయమూర్తి చేత చేయమన్నారు. ఉమ్, వాళ్ళ వాదన వీగిపోయినట్టే కదా, అవును. వాళ్ళ వాదన న్యాయమూర్తికి పరిగణలోకి తీసుకోలేదు కదా, ఉమ్, వాళ్ళు సిట్ వద్దన్నావు కదా, సిట్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుందని. ఉమ్, కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ని ఇద్దరిని నియమించుకునే అధికారం ఇచ్చారు కదా. ఉమ్, అంటే ప్రభుత్వాన్ని ఏమి కేరళ చేసినట్టు కాదు కదా, ప్రభుత్వానికి ఎగ్జాక్ట్లీ. ప్రాధాన్యత ఏమి తీసేసినట్టు కాదు కదా. ఉమ్, కానీ ఏ విధంగా మాకు అనుకూలంగా వచ్చిందని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, నాకు అర్థం కాల. ఉమ్, కానీ ఇక్కడ దీంట్లో ఒకటైతే స్పష్టం, సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే ఓన్లీ లడ్డులో నెయ్యి శాతం, ఉమ్, నెయ్యిలో కల్తీ ఉందా లేదా ఎగ్జాక్ట్లీ. అండి, దాని మీద ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఉమ్, ఆ రిపోర్ట్లో ఏ శాతం ఎంత కలిసింది, ఉమ్, అలాగే ఆ యొక్క కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం ఇచ్చారా లేదా, ఉమ్, నిబంధనలు ఉల్లంఘించి ఇచ్చారా, అసలు నిబంధనల ప్రకారం ఆ యొక్క డైరీకి టెండర్ డిసెంబర్ నుంచి పని సప్లై చేస్తున్న వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందా, ఉమ్, అసలు ఈ యొక్క ఎంత సప్లై చేశారు, ఏ ప్రాతిపదిక మీద చేశారు, ఇవన్నీ కూడా విచారణ జరుగుతాయి. అయితే ఇక్కడ ఉమ్, ప్రభుత్వం మీద కూడా ఒక బాధ్యత ఉంది. సరే. ఓన్లీ అది లడ్డులో కల్తీ మాత్రమే ఆ యొక్క సిట్ 5 సభ్యులుగా విచారిస్తారు. ఉమ్, లడ్డు ప్రిపరేషను, లడ్డుకు సప్లై చేసిన నెయ్యి, దానికి సంబంధించిన అంశాలు, కాంట్రాక్టర్లు, టెండర్లు అవన్నీ చూడొచ్చు. ఉమ్, కానీ మరొక అంశం ఏంటంటే, ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఇంకా అనేక అవకతవకలు ఉన్నాయి. ఇది కాకుండా అలాగనే అన్యమతస్థులకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా, అన్యమత ప్రచారం చేయడం ద్వారా ఉమ్, మత ధర్మాలని ఇబ్బంది పెడుతున్నారనేది మరొక భక్తుల నుంచి వస్తున్నటువంటి వాదన. ఎగ్జాక్ట్లీ. కాబట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి దాని మీద విచారణ చేసుకునేందుకు సపరేట్గా ఈ విచారణ అనంతరం కమిటీ వేసుకోవడానికి వీళ్ళకేం అభ్యంతరం లేదు.
ఉమ్, కానీ ఇంకోటి కూడా లోత్రా గారు రోహిత్కి గారు వీళ్ళు చెప్పారు. ఇది ఈ యొక్క టెండర్ అనేది ఈ ప్రభుత్వ హయాంలో వచ్చింది కాదు. ఇది గత ప్రభుత్వ హయాంలో టెండరు ఈ సప్లయర్ ఎవరైతే ఏఆర్ డైరీ అని అంటున్నారో వాళ్ళకి ఇచ్చారు ఉమ్, అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో ఆయన న్యాయస్థానం ఒకటి చెప్పింది, కోర్టులను న్యాయస్థానాలను రాజకీయ వేదికలుగా వాడకండి. ఉమ్. అంటే అది చాలా వైవి స్పష్టంగా సుబ్బారెడ్డి గారికి ఇక్కడ సుప్రీంకోర్టు అక్షింతలు అది కూడా వేసినటువంటి వస్తున్నానండి, అక్కడికి వస్తున్నాను. విచిత్రం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు టిటిడి ఎక్స్ చైర్మన్, ఉమ్, తాను వేసిన పిటిషన్లో అది ప్రస్తావించకుండా ఒక భక్తుల్లాగా వేశాడు. ఉమ్, ఆ విషయాన్ని రోహిత్కి గారు న్యాయస్థానం ముందు పెట్టాడు. ఉమ్, ఏమండి, వాస్తవాలు సప్రెస్ చేస్తా ఉన్నాడు, ఉమ్, ఆయన హయాంలో కూడా అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి, ఈయన కూడా ముద్దాయి లాంటి వాడే, తాను గతంలో చేసిన పదవిని పక్కన పెట్టేసి వాస్తవాలను మభ్యపెట్టేసి న్యాయస్థానం ముందు ఒక భక్తుల్లాగా వచ్చాడు అని చెప్పాడు. ఉమ్, దానికి న్యాయస్థానం ఆగ్రహించి దీన్ని వేదికలుగా చేసుకోకండి, ఉమ్, అది భక్తులు వందల కోట్ల మంది ఉమ్. భక్తుల యొక్క కోట్లాది మంది హిందువుల విశ్వాసాలతో ముడిపడి మనోభావాలు ఉన్నటువంటి అంశం అది. మీరు సుప్రీంకోర్టుని మీ రాజకీయాలకు వేదికగా చేసుకోకండి అంటూ కూడా వైవి సుబ్బారెడ్డికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసేటువంటి ప్రయత్నం అయితే చేసిందంటారు. అవును, కాబట్టి వాస్తవాలని సప్రెస్ చేస్తూ గత హోదాని సప్రెస్ చేస్తూ ఉమ్, తన మీద వస్తున్న ఆరోపణలు సప్రెస్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసి ఆయనే దైవభక్తుల్లాగా, ఉమ్, ఆయనే నిజమైనటువంటి ఆయన యొక్క మనోభావాలు ఏదో దెబ్బతిన్నట్లుగాను ఉమ్, మాట్లాడటం అనేది హాస్యాస్పదమే కదా జనరల్ గా. ఉమ్, అంతేకాకుండా దీంట్లో ఇంతకు ముందు న్యాయస్థానం అనుమానాల నివృత్తి కోసం కొన్ని ప్రశ్నలు వేసింది, అవును. వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఇండిపెండెంట్ గా నిర్ద్వందంగా మీరు మీకున్న డాక్యుమెంట్ల ఆధారంగా నిర్ధారించి నిర్ణయానికి రమ్మని చెప్పింది. ఉమ్, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఈ రోజున సుప్రీంకోర్టు భక్తుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, ఉమ్, అలానే ఈ లడ్డు విషయంలో, ఎందుకంటే ఎన్డీడీబీ అనేది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనేది చాలా ప్రాముఖ్యత కలిగినది, నేషనల్ వైడ్గా మంచి విశ్లేషణ చేసేటువంటి సంస్థ అది. ఉమ్, ఆ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. వీళ్ళు ఏమంటారంటే, మేము తిరుపతి దేవస్థానంలో మేము టెస్టింగ్ చేసే అవకాశం ఉంది, ఉమ్, ఇక్కడ టెస్ట్ చేసుకుంటారు కాబట్టి అది జరగడానికి అవకాశం లేదన్నారు. ఉమ్, కానీ మొన్న వచ్చిన సమాచారం ఏంటంటే, అసలు మాంసకృతులకు సంబంధించినటువంటి టెస్టులు చేసేటువంటి ల్యాబ్ తిరుపతిలో లేదు ఉమ్, అని వాళ్ళు గతంలో ఇచ్చే రిపోర్ట్లో రాశారు. అవును. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క సిట్లో ఉన్నటువంటి సభ్యులు పరిశీలన చేస్తారు, సిబిఐ డైరెక్టర్ యొక్క పర్యవేక్షణలో. కాబట్టి ఇంకా కొత్త వెలికి రావడానికి అవకాశాలు ఉంటాయి. దీంట్లో డెఫినెట్గా భక్తుల మనోభావాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా సుప్రీంకోర్టు ఈ కమిటీ వేయడానికి ప్రధానమైన కారణం. కానీ దురదృష్టం ఏంటంటే, ధర్మానికి సంబంధించినటువంటి లేకుంటే మత విశ్వాసాలకు సంబంధించినటువంటి సమస్యల్లో ఎండోమెంట్స్కి సంబంధించిన వీటిల్లో అవి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయినాయి. ఉమ్, దాంతో ఏమవుతుందంటే, దైవభక్తులు, దేవుడి మీద భక్తి ఉన్నవారు, లేదంటే కోస్తా ధర్మశాస్త్రాల మీద, లేకుంటే వివిధ గ్రంథాల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కనుక దాంట్లో ఉంటే, ట్రస్ట్లో కనుక ఉంటే, డెఫినెట్గా భక్తుల విశ్వాసాలను పరిగణలోకి తీసుకొని భక్తులకు ఏ అవసరాలు ఉన్నాయో చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఇంకోటి కూడా వచ్చే ప్రమాదం ఉంది రేపు విచారణలో కూడా. ఎందుకంటే ఏంటి సార్ ఆ ప్రమాదం? ప్రమాదం ఏంటంటే, సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్, దాన్ని 490 రూపాయలకి ఎంతో కొన్నారు ఉమ్, కేజీ నెయ్యి. ఉమ్, ఉమ్, కానీ అదే కరుణాకర్ రెడ్డి గారు వచ్చినప్పుడు 300 చిల్లరకే కొన్నారు. అవును. అంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఉమ్, ఒకటి, నాణ్యత లోపం ఉన్నటువంటి నెయ్యిని కరుణాకర్ రెడ్డి కొని తక్కువ రేటుకి కొన్నాడా, ఉమ్, లేక ఆ నెయ్యి అదే రేట్ అయినా కానీ సుబ్బారెడ్డి ఎక్కువ రేటుకి మాట్లాడి ఏమన్నా దాంట్లో అవినీతికి పాల్పడ్డా?
ఓకే. ఈ రెండు ఈయన తప్ప ఆయన తప్ప. హ్మ్. ఇంకోటి ఏంటంటే దేవస్థానానికి ప్రపంచంలోనే ఇంత ఆదాయం వచ్చేటువంటి టెంపుల్ ఏదైనా ఉందంటే రెండో హ్మ్. టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం. అది. అంత ఆదాయం ఉన్న దాంట్లో ఆ హ్మ్. సొమ్ముని విపరీతంగా విరాళాలు వస్తుండే ఆ యొక్క టీటీడీలో హ్మ్. భక్తుల యొక్క సౌకర్యార్థం హ్మ్. విస్తృతంగా ఇవ్వాలి తప్ప దాన్ని వ్యాపార దృక్పథంతో హ్మ్. చూసేటువంటి ఆలోచనల ట్రస్ట్ లో ఉన్న మెంబర్లు వ్యవహరించిన సంఘటనలు మన గతంలో మనం వీడియోలో చూసాం. హ్మ్. కాబట్టి ఉత్తమమైనటువంటి లడ్లు కానీ ప్రసాదం లడ్లు కానీ హ్మ్. ఉత్తమమైన సౌకర్యాలు కానీ ఉత్తమమైన వసతులు కానీ ఈ యొక్క సొమ్ముతో కల్పించి భక్తుల యొక్క మన్ననలు పొందాలి. అవును. కానీ దురదృష్టవశాత్తు అది ఆ విధంగా పొందకుండా చూసాం కదా. దర్శనం 400 రూపాయలు ఉంటే చేసేయండి 2000 రూపాయలు అన్న సంఘటన మనం చూసాం మీటింగుల్లో. ఆ వీడియో అందరూ చూసారు. చాలా స్పష్టంగా ఆ వీడియో రిలీజ్ అయింది. హ్మ్. ఎలా చూస్తుంది? దేవుణ్ణి పూజించుకోవడానికి వ్యాపార దృక్పథంతో చూడటం అన్యాయం కదా. హ్మ్. దేవుణ్ణి పూజించుకోవడానికి కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి అంటే దేవుణ్ణి పూజించుకోవడానికి కూడా వ్యాపారం చేసే పరిస్థితి వస్తే హ్మ్. ఇంకా దైవ భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తుల యొక్క ఆకాంక్షను ఎలా నెరవేరుస్తావు నువ్వు? హ్మ్. కాబట్టి ఇవన్నీ కూడా పర్యవేక్షించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే భక్తుల విశ్వాసాలు ముఖ్యం. ఓకే. కానీ దాని మీద సెక్యులర్ అనే పదం వాడుతున్నారు. హ్మ్. డిక్లరేషన్ ఇవ్వమంటే మత ఆలయంలోకి వెళ్ళడానికి ఇది సెక్యులర్ స్టేటు. హ్మ్. మతంలోకి వెళ్ళడానికి అన్ని మతస్థులు వెళ్తే డిక్లరేషన్ ఏంటని ప్రశ్నిస్తా ఉన్నారు. ఇక్కడ హ్మ్. ఒకటి గమనించాలి. ప్రతి మతానికి మత విశ్వాసాలు ఉంటాయి. హ్మ్. మత నిబంధనలు ఉంటాయి. ఆ మతాచారాల ప్రకారం ప్రభుత్వాలు కొన్ని జీవోలు చేస్తాయి. ఆ హ్మ్. జీవోలకు లోబడి ఎవరైనా ఉండాలి తప్ప గతంలో జస్టిస్ దేవానంద్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విషయం మీద వచ్చినప్పుడు ఆయన ఒకటి ప్రస్తావించాడు. తన ఏంటి సార్? ఆదేశాల్లో చెప్పాడు. హ్మ్. ఏంటంటే అది టీటీడీ సంబంధించిన వాళ్ళు గనక ఎవరినైనా అన్య మతస్థులను గనక ఆహ్వానిస్తే హ్మ్. అప్పుడు డిక్లరేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు. ఓకే. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిర్వాహకులు, ఆ బోర్డ్ మెంబర్స్ ఎవరైనా వాళ్ళు ఆహ్వానిస్తే ఇన్వైట్ చేస్తే అప్పుడు డిక్లరేషన్ అవసరం లేదు. అవసరం లేదు. హ్మ్. లేకుంటే అన్య మతస్థులు డిక్లరేషన్ ఇచ్చి మాత్రమే ఆలయ ప్రవేశం చేయాలి. ఓకే. ఈ రోజున గతంలో నేను వెళ్ళాను కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి డిక్లరేషన్ ఇవ్వకుండా అంటే ఆ హ్మ్. రోజున ఆలయ కమిటీ నీది, నిన్ను ఇన్వైట్ చేశారు వెళ్ళావు ఓకే. ఈ రోజు కాదు కదా. హ్మ్. ఈ రోజు ఇన్వైట్ చేయలేదు కదా. నీకు నువ్వుగా వెళ్తున్నారు కదా. హ్మ్. డిక్లరేషన్ ఇవ్వాలి కదా. ఈ అవును. యొక్క నిబంధనల ముందు ముఖ్యమంత్రి అయినా ఇంకొకళ్ళైనా ఎవరైనా ఒకటే కదా. హ్మ్. నిబంధనల ముందు ఏం ప్రత్యేకమైన సపరేషన్ ఏముండదు కదా. హ్మ్. అలాగే పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, కూతుర్లు తీసుకెళ్లారు, హ్మ్. కూతుర్లు ఇద్దరు క్రిస్టియన్స్, డిక్లరేషన్ ఇచ్చాడు కదా. హ్మ్. కాబట్టి దేవాలయాల్ని లేకుంటే టెంపుల్స్ పెద్ద పెద్ద టెంపుల్స్ని కూడా రాజకీయ వేదికలుగా వాడుకోవటం అనేది ఇది దురదృష్టం. ఎందుకంటే భారత రాజ్యాంగం హ్మ్. ఆర్టికల్ 25, 26లో భక్తుల యొక్క మత విశ్వాసాలకు సంబంధించిన ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడమే అవుద్ది ఇదంతా కూడా. హ్మ్. కాబట్టి ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. దీంట్లో డెఫినెట్గా ఎంత పెద్దవాళ్ళు ఈ యొక్క సంఘటనలో పాత్రదారులు సూత్రధారులైనా కానీ అందరినీ ప్రాసిక్యూట్ చేయవలసిన అవసరం ఉంది. ఎవరు కూడా చట్టానికి అతీతులేం కాదు. కాబట్టి డెఫినెట్గా ఈ సిట్లో వాస్తవాలు వెలుగు చూస్తాయి. ఒకటైతే వాస్తవం, హ్మ్. కల్తీ అనేది వాస్తవం. ఆ ఓకే. కల్తీలో ఏమున్నదనేదే ఇప్పుడు నిగ్గు తెచ్చేటువంటి పరిస్థితి తప్ప కల్తీ ఓకే. లేదనైతే ఓకే. అంటే ఎందుకంటే ఈ వెజిటబుల్ కల్తీ ఆయిల్ కాదని కలిసిందా? లేదంటే ఫిష్ ఆయిల్ ఏమన్నా కలిసిందా? ఆ జంతువుల కొవ్వుతో ఈ లడ్డు తయారు చేశారా? లేదంటే జంతువుల కళేబరం చేసినటువంటి ఆయిల్‌ని ఈ నూనెలో అంటే నేతిలో కలిపారా? అనేది ఈ విచారణలో అనేది తెలిసేటువంటి ఇప్పుడు అవకాశం అయితే నిర్ధారణ ఉందంటారు. కల్తీ అయితే కన్ఫర్మ్డ్. ఓకే. కల్తీ కన్ఫర్మ్డ్. ఎందుకంటే హ్మ్. ఆల్రెడీ రిపోర్ట్లు ఉన్నాయి కదా. హ్మ్. రిపోర్ట్లు చాలా స్పష్టంగా ఇచ్చింది కదా. అవును. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎనాలిసిస్ అయితే ల్యాబొరేటరీ అయితే ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసింది. హ్మ్. ఇన్ఫ్లుయెన్స్ చేసి తప్పుడుగా తెచ్చుకుంది గత ప్రభుత్వాన్ని ఇరికించడానికి అనుకోవచ్చు. హ్మ్. కానీ ఇది గుజరాత్ కదా. అవును. ఇది ఓకే. నేషనల్ ఇన్స్టిట్యూట్ కదా అది. ఓకే. కాబట్టి ఆ పరిస్థితులు లేవు.
ఆ రిపోర్ట్ను కూడా తప్పనడానికి కూడా ఈ సిట్టు ప్రయత్నం చేస్తుందని నేను అనుకోను. ఓకే. వాస్తవాలు రాబోతున్నాయి. ప్రజల యొక్క మనోభావాల్ని, భక్తుల యొక్క మనోభావాల్ని గౌరవించే విధంగా ఇటువంటి పునరావృతం కాకుండా ఆ, దైవ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుల యొక్క మనోభావాలకు అనుకూలంగా కూడా కొన్ని సజెషన్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ సిట్కి అనేది మనం ఇక్కడ గుర్తించాలండి. ఓకే. ముప్పాల సుబ్బారావు గారు, ఇంకొకటి, ఇప్పటికే ఈ తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డు కల్తీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సిట్ ని ఏర్పాటు చేసింది. ఆ సిట్ టీమ్ లో ఉన్నటువంటి ముఖ్యులు కూడా ఇప్పటికే కొన్ని బృందాలుగా ఏర్పడి వారు విచారణ చేపట్టారు. విచారణలో సంచలనమైనటువంటి విషయాలను కూడా వాళ్ళు తెలుసుకున్నారు. కొన్ని ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా స్వతంత్ర సిట్ ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు గతంలో ఉన్నటువంటి సిట్ అధికారులు ఆ సమాచారాన్ని ఇప్పుడు స్వతంత్ర సిట్ లో ఉన్నటువంటి మెంబర్లకి ఇచ్చేటువంటి అవకాశం ఉందా? దాని ప్రకారంగా తదుపరి విచారణ జరగబోతుందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా ఇప్పటి వరకు సిట్ ఏదైతే విచారణ చేసి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలను కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపకల్పన చేసేవంటి సిట్టు డెఫినెట్ గా స్వీకరిస్తుంది. దాంట్లో వాస్తవాలను పరిశీలిస్తుంది. అవి సరైనటువంటి ఆధారాలు అంటే డెఫినెట్ గా దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని సిట్టు విచారణ జరుపుద్ది అనే విషయం ఇక్కడ మనం గమనించాలండి. ఎందుకంటే ఎవరిచ్చినా కానీ సిట్కి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన సిట్టే కాదు, భక్తులు ఎవరిచ్చినా కానీ ఈ సిట్ ముందుకెళ్ళి ఆధారాలు ఇవిగో అని ఎవరిచ్చినా కానీ అన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే. ఇది విచారణ. విచారణలో ఆధారాలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినప్పటికి కూడాను దాన్ని పరిగణలోకి తీసుకొని నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్ గా గత ప్రభుత్వం వేసి ఎంతవరకు అయితే విచారణ జరిపిందో, ఆధారాలు ఎంతవరకు సేకరించిందో ఆ ఆధారాలని నూతనంగా రూపకల్పన జరిగేటువంటి ఈ ప్రత్యేకమైన ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో ఈ టీంకి అందజేయవలసిన అవసరం ఉంది. డెఫినెట్ గా దాన్ని కూడా పరిశీలించి వాళ్ళు పరిగణలోకి తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి. ఓకే. సుబ్బారావు గారు, ఇప్పుడు గనక స్వతంత్ర సిట్ ఇప్పుడు ఈ వివాదంలో గనక ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలు కల్తీ జరిగింది అనేది గనక వాళ్ళు నిజ నిర్ధారణ చేస్తే సుప్రీంకోర్టు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఏ సెక్షన్ల కింద ఈ నిందితులకి అంటే శిక్షలు విధించేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైతే ఈ యొక్క అడల్టరీకి సంబంధించినటువంటి నెయ్యిని సప్లై చేశారో వాళ్ళ మీద అండ్ అదర్స్ అని చెప్పేసి అని ఏఆర్ డైరీ మీద కానీ ఇతరుల మీద కానీ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది. కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ లో దీంట్లో కూడా సుప్రీంకోర్టు వారు చాలా ప్రస్తావించారు. ఆల్రెడీ 6/7/12/24 సంబంధించినటువంటి సప్లైరు అడల్టరేటెడ్ నెయ్యిని సప్లై చేశారని చెప్పేసి ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయబడింది అనే విషయాన్ని కూడా ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లో ప్రస్తావించారు. డెఫినెట్ గా ఈ ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకొని, ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ మన పోలీసు వాళ్ళు చేసిందే కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ లో దాన్ని కూడా పరిగణలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, నేరానికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా నిష్పక్షపాతంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా తీవ్రమైన నేరంగా పరిగణించడం జరుగుతుంది. ఎంచేతంటే దేశద్రోహం కింద కూడా వీరికి ఏదైనా శిక్షలు పడేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? దేశద్రోహం అనేది కొత్తగా వచ్చిన చట్టంలో తీసేశారు. తీసేసి అదే అంశాన్ని వచ్చే విధంగా ఇంతకుముందు 124A ఉండేది. దాని మీద సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రాజద్రోహం అనేది ఎప్పుడు అసలు రాజులు లేరు, రాజ్యాలు లేవు, ఎప్పుడో బ్రిటిష్ వాడు పీరియడ్ లో పెట్టినటువంటి స్వాతంత్ర పోరాట యోధుల మీద పెట్టి రాజద్రోహుల కింద చిత్రీకరించి ఆ దేశభక్తి పరులని నిర్బంధించడానికి పెట్టిన చట్టం కాబట్టి దాని మీద తదుపరి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆల్రెడీ అది తీసేశారు. అయితే విచిత్రం ఏంటంటే అదే అంశాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా దేశద్రోహంలోకి మార్చారు. అంటే అదే కాపీ పేస్ట్ చేశారు. రాజద్రోహాన్ని కాపీ పేస్ట్ చేసి
కొత్తగా పెట్టినటువంటి బిఎన్ఎస్ లో పెట్టారు. అయితే ఓకే. దాని ప్రకారం కూడా, ఎందుకంటే ఇది కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. ఉమ్, ఇది చిన్న విషయం ఏం కాదు. అవును. కాబట్టి దాంట్లో జరిగిన అక్రమాల మీద కానివ్వండి, ఏమేమి వెలుగు చూస్తాయో దాన్ని ఆధారంగా డెఫినెట్ గా ఉమ్, కఠినమైన శిక్షలు ఉండే విధంగానే వాళ్ళ యొక్క ఆధారాలు లభ్యమవుతాయని నేను అనుకుంటూ ఉన్నాను. డెఫినెట్ గా చిన్న పెద్ద తేడా లేకుండా నిష్పక్షపాతంగా చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరైనా కానీ చట్టం ముందు అందరూ సమానులే, చట్టం ఉమ్, తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి నానుడు ఏదైతే ఉందో అది ఉమ్. డెఫినెట్ గా జరుగుతుందని చెప్పేసి అని నేను భావిస్తా ఉన్నాను. ఓకే. ముప్పాల సుబ్బారావు గారు, మీరు క్లియర్ గా చెప్తూ ఉన్నారు. నిజంగా శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలు కల్తీ జరిగిందైతే వాస్తవం అనేదైతే మీరు బల్లగుద్ది చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే, శ్రీవారి సొమ్మును స్వాహా చేసేందుకే ఇటువంటి కల్తీ చేసి ఉన్నారా, లేదంటే అసలు ఇది సనాతన ధర్మం మీద రండి, ఇక్కడ సనాతన ధర్మము, లేకపోతే భక్తుల యొక్క మనోభావాలు, భక్తి ప్రపత్తులు, ఉమ్, లేదంటే దైవ నమ్మకాలు అన్ని దీంట్లో ఇమిడి ఉంటాయి. అవును. ఎప్పుడైతే ఒకేసారి ఊవెత్తున ప్రజల యొక్క నిరసన వచ్చేసింది, ఉమ్, ఏంటి ప్రసాదంలో కూడా కల్తీలా, ప్రసాదంలో కూడా అక్రమాలా, దేవుణ్ణి కూడా మోసం చేస్తారా, ఉమ్, దేవునికి ఇచ్చే ప్రసాదంలో కూడా కల్తీలు కలిసే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందా, మనం ఏమన్నా అన్యాయం చేశామా అని చెప్పేసి ఆవేదన వెలుగుచ్చే పరిస్థితికి భక్తులు వచ్చారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఉమ్, కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు ఏదో భూమన్ కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళిపోయి అది నిరూపణ అయితే మా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామంటాడు. ఉమ్, కానీ ఈ ప్రకటనలు కాదు, దాంట్లో ఉన్న సమాధానాలు చెప్పండి. ఎగ్జాక్ట్లీ. సుబ్బారెడ్డి ఎందుకు 490 రూపాయలకి తీసుకున్నాడు, ఉమ్, నువ్వెందుకు 320 రూపాయలకి సుమారుగా ఎందుకు ఉమ్. వచ్చావు, కారణం ఏంటి చెప్పమనండి. ఆ బిడ్డింగ్ లో జరిగినటువంటి అవకతవకలు ఏంటి? అసలు ఏంటి, అసలు ఎందుకు ఇచ్చారు, నిబంధనల ప్రకారం ఎందుకు సడలించాల్సి వచ్చింది, అసలు ఏఆర్ డైరీ వాళ్ళకి ఇంత నెయ్యిని సప్లై చేసేంత కెపాసిటీ ఉందా అసలు, ఉమ్, ఇవన్నీ నువ్వు నిబంధనల విరుద్ధంగా ఎందుకు ఇచ్చావో మాట్లాడరు, ఒక్క మాట మాట్లాడరు. అంటే వారి కోసమే అసలు నిబంధనలు సవరించారా? అన్ని నిబంధనలు సవరించారంటేనే అక్రమాలు జరిగాయని అర్థం. ఓకే. ఊరికే సవరించరు కదా. అవును. ఏంటి, ఆ పలానా కంపెనీ కిక్ బ్రోకో ఉంటుంది ఇక్కడ, ఉమ్, ఎందుకంటే నీకు సరళిస్తాను, ఈ టెండర్ నీకు ఇస్తాను, నాకేమిస్తావు. ఆ క్విక్ బ్రోకో లేకుండా అంత కఠినమైనటువంటి నిబంధనలు సడలించడం అనేది అసాధ్యమైన అంశము. ఓకే. దానికి సమాధానం చెప్పండి. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశము, దాన్ని రాజకీయ వేదికలుగా రాజకీయంగా చేయటం కుదరదు. ఓకే. కాబట్టి రాజకీయం వేరు, భక్తి వేరు. రాజకీయం బయట చేసుకోవాలి ఉమ్, అంతే తప్ప రాజకీయం మత విశ్వాసాలతో జోక్యం చేసుకోకూడదు అనేది రాజ్యాంగ నిబంధన అది. ఓకే. కాబట్టి మత విశ్వాసాలని, రాజకీయాలని దూరంగా ఉంచాలి, దేనిపైన అదే. ఓకే. కాబట్టి ఆ విధంగా లేకుండా రాజకీయం కూడా మతంలో కలిసిపోతే మత విశ్వాసాలకి ఆటంకాలు ఏర్పడతాయి, మత విశ్వాసాలకి ఇబ్బందులు కలుగుతాయి అనేది ఇక్కడ మనం గుర్తించవలసిన అవసరం ఉందండి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.